So the children of Israel, their life can be divided into two parts. ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితం రెండు భాగాలుగా విభజించబడింది. One is in the wilderness. మొదటి భాగం అరణ్యంలో. The second part is in the land of Canaan. రెండవది కనానులో. The wilderness life was up and down, up and down and up and down. అరణ్య జీవితం ఎలా ఉండేది అంటే ఎంతో ఎత్తు పల్లాలతో కూడిందిగా ఉంది. God gave protection, food, dress and all the blessings when they were in the wilderness. దేవుడు వారి ఎడల ప్రేమ కలిగి వారిని సంరక్షించాడు. అదేవిధంగా వారికి అన్నపానీయాలు దయచేసి వారికి వస్త్రాలు దయచేసి వారిని మరి నడిపించిన వాడుగా ఉన్నాడు. But we read in 1 Corinthians chapter 10. అయితే మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో గమనించినట్లయితే 5th verse. 5వ వచనాన్ని మనం గమనిస్తే, God was not pleased with them. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అనే మాట మనం గమనిస్తాం. It is possible that some of us are living a life like that. కాబట్టి కొంతమంది అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. We pray for the blessings of God. మనము దేవుని నుంచి ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తాం. Lord, give us food. దేవా మాకు ఆహారం దయచేయండి అని. It is good to pray for food. ఆహారం కోసం ప్రార్థించటం మంచిదే. In Jesus, when he taught the disciples how to pray, one of the requests is, give us this day our daily bread. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాదిరి ప్రార్థనలో మా అనుదిన ఆహారము మాకు దయచేయము అనే మాట కూడా ఉన్నది. And protect us from evil. అదేవిధంగా దుష్టుని నుంచి లేక కీడు నుంచి మమ్మల్ని కాపాడుము అనే మాట కూడా ఉన్నది. So it is good to pray for those things. అటువంటి వాటి కోసం ప్రార్థన చేయటం మంచిది. But it is not good to stop only with those things. అయితే అటువంటి వాటి కొరకు మాత్రమే ప్రార్థన చేసి ముగించడం అనేది మంచిది కాదు. So today's many Christians, they are happy because God has blessed them. చాలామంది క్రైస్తవులు ఈరోజు ఎంతో సంతోషంగా ఉండటానికి కారణం ఏంటంటే దేవుడు వారిని భౌతికంగా ఆశీర్వదించుటే. God has given good job. దేవుడు వారికి మంచి ఉద్యోగాన్ని దయచేశాడు. Good education to their children. అదేవిధంగా వారి పిల్లలకి మంచి విద్యను ప్రసాదించాడు. God has given a good house. అంతేకాదు దేవుడు వారికి మంచి గృహాన్ని కూడా సమకూర్చాడు. That is an answer to the prayer for protection. ఇవన్నీ కూడా దేవునికి మమ్మల్ని భద్రపరచుము అనే ప్రార్థనలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు మాత్రమే. Because in the house you are protected from wild animals and rain and storm. గృహము ఎందుకంటే ప్రకృతి విపత్తుల నుంచి, క్రూర జంతువుల నుంచి, వాటి నుంచి, వెలుపటి వాటి నుంచి భద్రపరచడం కోసమే. And good health. అదేవిధంగా ఆరోగ్యం కొరకు కూడా. But still God is giving all those blessings, but still God may not be pleased with you. చూడండి, అటువంటి వాటి అన్నిటినీ కూడా దేవుడు తన మంచితనంలోంచి దయచేసినప్పటికీ కూడా మీ ఎడల సంతోషంగా ఉండకపోవచ్చు. Yeah, in the 5th verse, 2 Corinthians chapter 10 and verse 5, I want every one of you to read that verse. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అందరూ తెరిచి చదవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. Nevertheless, with most of them God was not well pleased, for they were laid low in the wilderness. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. So you take the people of Israel as a church. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని మనం ఒక సంఘంగా ఊహించుకుందాం. And the word of God says most of them God was not well pleased. అయితే దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే వారిలో ఎక్కువ మంది పట్ల దేవుడు ఇష్టంగా సంతోషంగా లేడు అని. If God were to come here and give a testimony about our church, ఒకవేళ దేవుడే కనుక ఇప్పుడు మన సంఘం గురించి ఒక సాక్ష్యం ఇవ్వవలసి వస్తే, what would be his testimony? దేవుడు మన పట్ల, మన స్థానిక సంఘం పట్ల ఇచ్చే సాక్ష్యం ఎట్లా ఉంటుంది? Would he say most of the people in the church I am not well pleased? Will he say that? ఇక్కడ స్థానికంగా కూర్చున్నటువంటి మనలో ఎక్కువ మంది నాకు ఇష్టలుగా లేరు, వాళ్ళని బట్టి నేను సంతోషంగా లేను అని చెప్తే ఎట్లా ఉంటుంది? That's a majority of the people seek only the blessings. ఎంచేతంటే ఎక్కువ మంది ప్రజల యొక్క తత్వం ఎలా ఉంది అంటే వారు ఆశీర్వాదాల కోసం మాత్రమే అడుగుతూ ఉన్నారు. They don't seek the approval of God. అంతేకాని వాళ్ళు దేవుని నుంచి ఆమోదం అడగటం లేదు, వాళ్ళకి అవసరం కూడా లేనట్టుగా ఉన్నారు. It's like a boy studying in the college. ఇది ఎలా ఉంటుందంటే ఒక విద్యార్థి కళాశాలలో చదువుతూ ఉన్నాడు. Monthly once or twice he calls daddy. నెలలో 1-2 సార్లు మాత్రం తన తండ్రికి ఫోన్ చేస్తూ ఉన్నాడు. Why he calls?
ఎందుకు ఫోన్ చేస్తూ ఉన్నాడు? Daddy, send me 10,000 rupees. నాన్న నాకు 10,000 రూపాయలు పంపించండి అని. Immediately send me, transfer, Google Pay. గూగుల్ పే ద్వారా వాటి ద్వారా వెంటనే నాకు ట్రాన్స్ఫర్ కావాలి ఆ డబ్బు. Hey, how are you? Did you eat well? How is your health? Father is asking. తండ్రి అడుగుతూ ఉన్నాడు ప్రేమతో, నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, సమయానికి తింటూ ఉన్నావా, Are you studying well? నువ్వు చదువుతూ ఉన్నావా మంచిగా? Daddy, first you send the money. నాన్న ఈ సోదంతా వద్దు, నువ్వు ముందు డబ్బు పంపు. All those things we'll discuss afterwards. ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడదాంలే, ముందైతే డబ్బు పంపు. Call closed. అంతే, కాల్ కట్ అయిపోతుంది. Then the daddy has to wait for the next month. తర్వాత నాన్నగారు నా కొడుకుతోటి మనసు విప్పి అన్ని విషయాలు ముచ్చటిస్తామని మరో నెల కోసం వేచి చూస్తాడు. Next month, Daddy, send 15,000 rupees immediately. I want. ఆ నెలలో కూడా కుమారుడు ఫోన్ చేస్తాడు. ఆ సమయానికి ఫోన్ చేసి మరలా ఇంకొక 10,000 పంపు డాడీ అంటాడు. And Daddy, oh, my son should not suffer, so immediately he sends the money. నా కొడుకు ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలతోటి బాధపడకూడదని తండ్రి వెంటనే ఆ 10,000 మరలా పంపిస్తాడు. He doesn't even ask how is mommy or how is my sister or aged grandfather, mother. Nothing is interested. కొడుకు డబ్బు మాత్రమే అడుగుతాడు, కానీ ఇంట్లో అమ్మ ఎట్లా ఉంది, అమ్మ ఆరోగ్యం ఎట్లా ఉంది, లేకపోతే నాయనమ్మ ఎట్లా ఉంది, లేకపోతే మిగతా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, వారిని గురించినటువంటి యోగక్షేమాలు ఊసేలే ఎత్తడు. Whether you have money, Daddy, for your running the family. కాబట్టి నాన్న కుటుంబాన్ని నడుపుతున్నావు కదా, నీకేమైనా ఆర్థికంగా ఏమైనా నువ్వు కష్టంగా ఉందా నీకేమైనా అనే సంగతి అసలు పట్టించుకోడు. Nothing he's asking. కాబట్టి ఏమీ అడగడు. He wants to do his will. అతను తన ఇష్టానుసారంగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. His own friends, తన స్నేహితులు, not concentrating on studies. స్టడీస్ మీద కూడా ఎక్కువ ఏకాగ్రత చూపించు. He wants money. తనకు డబ్బే కావాలి. Now tell me whether the father is blessing the son. ఇప్పుడు చెప్పండి, ఆ తండ్రి ఈ కుమారుడు పట్ల మరి ఇష్టంగా సంతోషంగా ఉంటాడంటారా? Yeah, he is blessing him by giving money. అంటే డబ్బులు ఇవ్వటం ద్వారా ఒక రకంగా భౌతికంగా ఆశీర్వదిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. Yeah, with the money he buys food or medicine or dress or something. ఆ డబ్బుతోటి తను చక్కటి దుస్తులు కొంటాడు, చక్కటి పాదరక్షలు కొంటాడు, ఇట్లా భౌతికంగా మెడిసిన్స్ కొంటాడు, ఇట్లా అన్నీ కూడా పనులు జరిగిపోతూ ఉన్నాయి. All his needs are met. కాబట్టి అతని యొక్క భౌతిక అవసరాలన్నీ కూడా సంపూర్తిగా ఈడేరుతూ ఉన్నాయి. But tell me, as fathers, as mothers, will you be happy with about such a child? చూడండి, తండ్రులు అటువంటి కుమారుడు తన కుమారుడు అలా ఉండాలని కోరుకుంటారా? Is your heart happy about him? అటువంటి వైఖరి కలిగిన కుమారుడు పట్ల మన హృదయం సంతోషిస్తూ ఉందా? Do you approve the way he lives? మనం ఆ కుమారుడు జీవించే విధానాన్ని మనం అంగీకరిస్తామా, ఆమోదిస్తామా? No, certainly no father will be happy about it. కాబట్టి ఏ తండ్రి కూడా అటువంటి వైఖరి గల కుమారుని బట్టి సంతోషించడు, అతన్ని ఆమోదించను లేడు. Absolutely not interested in the home. కాబట్టి మరి ఆ కుటుంబంలో ఏమాత్రం కూడా అతన్ని బట్టి సంతోషం ఉండదు. Yeah, spiritually our heavenly father has got lot of children like that. చూడండి, పరలోకపు తండ్రికి కూడా అటువంటి కుమారులే నేడు భూమి మీద ఆయన కలిగి ఉన్నాడు. Lord, are you happy about me? ప్రభువా, నా పట్ల, నా జీవితం పట్ల నువ్వు సంతోషంగా ఉన్నావా? About the way I live in my family. నా కుటుంబ జీవితం పట్ల, కుటుంబంలో నేను ఎలా ప్రవర్తిస్తున్నానో దాని పట్ల నువ్వు సంతోషిస్తూ ఉన్నావా? Am I caring for the church? Because church is the house of God. అదేవిధంగా సంఘం, ఇంటి తర్వాత సంఘం అనేది దేవుని ఇల్లు. Yeah, we read one verse in 1 John chapter 5. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. 1 John chapter 5. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. What is the sign that you are a child of God? అక్కడ నీవు దేవుని బిడ్డవి అంటానికి సంకేతం ఏంటి? There are so many signs. చాలా సంకేతాలు ఉన్నాయి. Yeah, but this verse says, అయితే ఈ వచనం సెలవిస్తా ఉంది, whoever believes that Jesus is the Christ is born of God. 5:1. 5వ అధ్యాయం మొదటి వచనం. Yeah. And whoever loves the Father loves the child born of him. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. Suppose I belong to Adanki church. ఉదాహరణకి నేను అద్దంకి సంఘానికి సంబంధించిన వాడిని. I am born of God. అదేవిధంగా నేను దేవుని వలన జన్మించిన వాడిని. Yeah. I say I love the Father. నేను తండ్రిని ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉన్నాను. And I should also love
the child born of him. Suppose he is another child born of him, I should love him. ఆ ఉదాహరణకి నేను తండ్రి వల్ల పుట్టానని నేను చెప్పుకుంటున్నా కదా, సాక్ష్యం ఇస్తున్నా కదా. అదేవిధంగా ఇప్పుడు నా బాధ్యత ఏంటంటే తండ్రి వల్ల పుట్టిన మరో కుమారుడిని, మొదటి కుమారుడిని నేను, తండ్రి వల్ల పుట్టిన మరో కుమారుడు అంటే నా సహోదరుడిని నేను ప్రేమించాలి. Yeah, without any difference. ఏమాత్రం కూడా తారతమ్యం, భేదభావం లేకుండా. Whether he has got education or no education. అతనికి విద్య ఉందా, లేకపోతే చదువుకున్నాడా, లేకపోతే చదువుకోలేదా. Sound background or no sound background. లేకపోతే ఆర్థికంగా పుష్టిగా ఉన్నాడా, లేకపోతే ఆర్థిక పేదగా ఉన్నాడా. Or whatever society belongs to. లేకపోతే అతని యొక్క సామాజిక ఇతివృత్తం ఏమిటి. A brother, if he has become part of the church. కాబట్టి వీటన్నిటినీ కూడా ఏమీ పట్టించుకోకుండా అతను దేవుని సంఘంలో ఒక భాగంగా ఉన్నాడు. If I am a child of God, I will love him. నేను దేవుని బిడ్డని, అతను కూడా దేవుని బిడ్డ అని అలా అటువంటి సంబంధ బాంధవ్యం చేత ప్రేమించాలి. Yeah. So I will care for them. అటువంటి వారి పట్ల శ్రద్ధ చూపాలి. When the another son is there. అదేవిధంగా మరో కుమారుడు ఉన్నాడు. And he rings up to the father every day or once in 2 days. అతను తండ్రితోటి మరి రోజు ఒకసారి కానీ లేకపోతే 2 సార్లు కానీ ముచ్చటిస్తాడు. And asks, how is mother? అప్పుడు అడుగుతాడు, నా అమ్మ ఎలా ఉంది అని. Oh, take her to this hospital. I will talk to the doctor. He is my friend. అమ్మకి ఆరోగ్యం బాగలేకపోతే ఫలానా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, అతను నా స్నేహితుడే అని చెప్తాడు. How is my brother studying? అదే విధంగా నా తమ్ముడు ఎలా ఉన్నాడు, అతను చదువు ఎలా ఉంది. If he is struggling, why can't you put him into this tuition? చూడండి, చదువులో అతను ఏమైనా వీక్గా ఉంటే ఎందుకని ఆ ప్రైవేట్లో చేర్పించకూడదు అంట. Daddy, whether the house is leaking. చూడండి, ఇంట్లో పగుళ్ళు ఉన్నాయా, ఇల్లు కారుతూ ఉందా. Why can't you call that carpenter and or the mason and repair it? కాబట్టి ఆ యొక్క బేల్దారి మేస్త్రిని పిలిపించి దాన్ని సరిచేపించండి. He's a son who is involved in the family. కాబట్టి ఇటువంటి కుటుంబం అంతటి పట్ల అటువంటి మరి శ్రద్ధ కలిగి ఉంటాడు. Having a concern for the family. కాబట్టి కుటుంబం పట్ల శ్రద్ధ. So ask God, Lord, are you well pleased with me? కాబట్టి ఇప్పుడు ప్రభువుని ఇట్లా అడగాలి, ప్రభువా నన్ను బట్టి నీకు సంతోషం ఉన్నదా. Blessings are not a sign that God is approving you. చూడండి, భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు లేక ఆమోదిస్తున్నాడు అనటానికి సంకేతాలు కావు సుమి. Because our God makes the sun shine both on the good and evil people. చూడండి, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క మంచితనం ఎలా ఉంటుందంటే ఆయన నీతిమంతులకి అనీతిమంతులకి కూడా సూర్యుడిని ఉదయింపు చేస్తూ ఉన్నాడు సమానంగా. Yeah, sunlight means we get vitamin D. Vitamin D means our bones absorb calcium. We get good health. Sun means so many plants grow. We eat. So many things are there. All because of sun. చూడు, సూర్యుడు అన్న సూర్యరశ్మి అన్న దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే దానిలోంచి వచ్చే కాంతి వల్ల డి విటమిన్ మనకు అంది కాల్షియం మొదలగు వాటిని అబ్జర్వ్ చేసుకోవడానికి శరీరానికి పటుత్వం వస్తుంది. అంతేకాదు ఇంకా చెట్టు చేమలు ఈ పశుపక్షాదులు అన్నీ కూడా సూర్యరశ్మి చేత ఎంతో మేలు పొందుతూ ఉన్నాయి. And he makes rains both on evil people and good people's land. అదే విధంగా రెండో ఉదాహరణ ఏంటంటే దేవుడు నీతిమంతులకి అనీతిమంతులకి చెడ్డవారికి మంచివారికి తారతమ్యం చూపకుండా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. So if you want to receive the blessings of God, there are only 2 qualifications. కాబట్టి దేవుని నుంచి ఆశీర్వాదం పొందాలంటే 2 అర్హతలు ఉన్నాయి. Either you have to be good or evil. అంటే నువ్వు మంచివాడిగా అయినా ఉండాలి, లేకపోతే చెడ్డవాడిగా అయినా ఉండాలి. సో blessings don't prove that you are a good person. చూడండి, కాబట్టి ఈ కోణంలోంచి మనం చూస్తే దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందటం అనేది నువ్వెంతో గొప్పవాడివి లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడివి అంటానికి అది సూచన కాదు. ఐఎమ్ నాట్ డిస్పైసింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలని నేనేమి తృణీకరించడం లేదు. బట్ ఆర్ వి రిసీవింగ్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్? అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నీవు దేవుని నుంచి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏమైనా పొందుతూ ఉన్నావా? ఎఫిషియన్స్ 1:4 says God has blessed us with all heavenly blessings, spiritual blessings. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. దే ఆర్ మెయిన్లీ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. కాబట్టి ఆత్మ ఫలాన్ని గురించి కూడా చూస్తాం. యా, అండ్ వి ఫైండ్ ఇన్ 1 Corinthians chapter 10, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 4 definite sins were mentioned. అక్కడ 4 పాపాల గురించి చెప్పి ఉన్నారు. ఐడోలట్రీ, విగ్రహారాధన, ఫోర్నికేషన్, అదేవిధంగా వ్యభిచారము. 9th verse, టెస్టింగ్ గాడ్. 9వ వచనంలో చూస్తే దేవుణ్ణి శోధించుట అనే పాపము. అండ్ 10th verse, గ్రంబ్లింగ్. 10వ వచనంలో 4వ పాపం ఉంది, అది సణుగుట లేక గుణుగుట. సో వాట్ ఇస్ ఐడోలట్రీ? ఇంతకీ విగ్రహారాధన అంటే ఏమిటి? Yesterday we have seen in detail honoring somebody more than God. నిన్నటి వర్తమానంలో మనం చూచాము విగ్రహారాధన అంటే ఏమిటంటే దేవుని కంటే దేనినైనా లేక ఎవరినైనా ఎక్కువగా ప్రేమించుట. యా,
And we saw an example, Eli. ఉదాహరణకి ఏలీ జీవితం. He honored his son more than honoring God. ఏలీ తన జీవితంలో చేసినటువంటి గొప్ప పాపం ఏంటంటే మరి దేవుని కంటే తన కొడుకుల్ని అధికంగా చూచాడు, విలువిచ్చాడు. You remember the number 1, 2, 3. మీరు 1, 2, 3 గుర్తు చేసుకుంటే 1 Samuel, 1 for 1 Samuel. 1 అంటే మొదటి సమూయేలు, 2 for 2nd chapter, 2 అంటే 2వ అధ్యాయం, 3 for 30th verse. 3వది 13వ వచనం. And it says, those who honor me I will honor. అక్కడ రాయబడిన మాట ఏంటంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని దేవుడు చెప్పాడు. Israel people, they received the blessings but they didn't honor God. మరి చాలామంది ఆశీర్వాదాలు అయితే దేవుడి నుంచి పొందుతూ ఉన్నారు కానీ వారి దేవుడిని గణపరచడం లేదు. Are we honoring God? మనం దేవుడిని గణపరుస్తూ ఉన్నామా? Yeah. So honoring God, honoring God's people, honoring God's word. చూడండి, దేవుణ్ణి గౌరవించుట అంటే దేవునితో పాటు దేవుని వాక్యాన్ని గౌరవించుట, దేవుని ప్రజల్ని గౌరవించుట. Yeah, God is well pleased. దేవుడు ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు. Yeah, Jesus honored the Father. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిని ఈ భూమి మీద ఎంతగానో మహింపరిచాడు, గౌరవించాడు. Through his submission to the parents. మరి అదే విధంగా ఈ భూమి మీద తనకు తల్లిదండ్రులుగా ఉండినటువంటి వారికి కూడా లోబడ్డాడు. And submission to the authority. అంతేకాదు మరి అధికారానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు లోబడ్డారు. So he heard a voice, I am well pleased. He is my beloved son, I am well pleased. అంచేత పరలోకం నుంచి వచ్చినటువంటి ఒక స్వరం ఏంటంటే ఇతను నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాననే స్వరం విన్నాడు. Yeah. And 8th verse, it is adultery, second sin, adultery. రెండవ పాపాన్ని చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆ పాపం ఏమిటి అంటే వ్యభిచారము అనే పాపం. And when we turn to 1 Thessalonians chapter 4, ఇప్పుడు మనం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. Paul is telling how to be well pleased to the Lord. అక్కడ అపోస్తలుడైన పౌలు దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలి అనే విషయం గురించి చెప్తూ ఉన్నాడు. Yeah, 1 Thessalonians chapter 4. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం 4. When you read the first verse, మొదటి వచనం చదువుతూ ఉన్నాను చూడండి. in the middle part. మధ్య భాగం. Yeah, you have received from us instruction as how you ought to walk and please God. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. Thessalonians church is a very good church. కాబట్టి తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం ఎంతో మంచి సంఘం. And now in the first verse he says, already you are walking in that way. మొదటి వచనంలో వారు పొందిన సాక్ష్యం ఏంటంటే మీరు ఆ బాటలోనే నడుస్తూ ఉన్నారు. But now I want you to excel. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని గురించి ఇంకా సంతోషిస్తూ ఉన్నాను. Yeah, when you go and get a conduct certificate from the principal. చూడండి, ఎవరైనా ఒక విద్యార్థి ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి అతను కండక్ట్ సర్టిఫికేట్ పొందినట్లుగా ఉంది. సాటిస్ఫాక్టరీ. అందుట్లో ఏం రాస్తారంటే సంతృప్తికరంగా ఉంది ఇతని ప్రవర్తన కళాశాలలో. Do you want to get that certificate? అటువంటి సర్టిఫికేట్ పొందాలని అనుకుంటున్నారా? Just satisfied. కేవలం సంతృప్తికరంగా ఉంది. He attended minimum number of class. క్లాసులకి కొన్ని క్లాసులకి అటెండ్ కావటం. Just pass mark వరకు వచ్చి ఆగిపోవటం. Yeah, was not suspended. ఏమి సస్పెండ్ కాకుండా ఉండటం. Of course was slightly notorious. కొంచెం చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. So satisfactory. సంతృప్తికరంగా ఉందిలే పో అన్నట్లుగా సర్టిఫికేట్ ఇస్తారు. And some students conduct is good. కొంతమందికి ఏమి రాస్తారంటే ప్రిన్సిపల్ గారు మరి గ్రీన్ ఇంక్ తోటి GOOD గుడ్ అని రాస్తారు. And for 3 or 4 students excellent. అయితే కొంతమందికి అరుదుగా కొద్దిమంది వాళ్ళకి ఎక్సలెంట్ అని రాస్తాడు. So for Thessalonian peoples they were all good. Their conduct is good. కాబట్టి ఇప్పుడు తెస్సలోనిక సంఘం పొందినటువంటి సాక్ష్యం ఏంటి అంటే వాళ్ళు పొందిన సర్టిఫికేట్ ఏంటి అంటే గుడ్, మంచి సంఘము. But Paul's burden is you have to be excellent. అయితే పౌలుకి హృదయంలో ఆ సంఘం పట్ల ఉన్నటువంటి భారం ఏంటంటే ఆ సంఘం ఇంకా ఎక్కువ మంచి సాక్ష్యం పొందాలి, ఎక్సలెంట్ అనే సాక్ష్యం పొందాలి దేవుడి నుంచి అని భారం కలిగి ఉన్నాడు. In my English Bible, you ought to walk and please God, in the bracket, just as you are actually doing the walk. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే మీరు ఇప్పుడు ఎలాగ దేవుని సంతోషపరుస్తున్నారో అదే బాటలో అదే వరవడిలో మీరు ఇంకా ఇంకా దేవుని సంతోషపెట్టే విధంగా నడుచుకోండి అని చెప్తూ ఉన్నారు. You have to excel still more. ఇంకా దానికంటే ఇంకా మెరుగ్గా మీరు దేవుని సంతోషపరచండి అంటున్నాడు. To excel still more, he is giving them a commandment. కాబట్టి అక్కడ మీరు దేవుని ఇంకా సంతోషపరచండి అంటంలో ఒక ఆజ్ఞను కూడా ఇస్తున్నాడు. The second verse, for you know what commandments we gave you
by the authority of the Lord Jesus. అక్కడ మనకు తెలుగు బైబిల్లో మొదటి వచనం ఉంది, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు అని తెలుగు బైబిల్లో మొదటి వచనంలో ఉంది. Do you know what is the first thing Paul is telling? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటి? Not to Corinthian church, but to Thessalonian church. ఇక్కడ కొరింథీ సంఘంతో మాట్లాడట్లేదు, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. In Corinthian church there was adultery. చూడండి, కొరింథీ సంఘంలో ఎన్నో పాపాలు ఉన్నాయి, అక్కడ విగ్రహారాధన, వ్యభిచారం ఇవన్నీ ఉన్నాయి. We can say satisfactory. అక్కడ కేవలం సాటిస్ఫాక్టరీ అని బహుశా రాయొచ్చేమో. But Thessalonian church good character. అయితే ఇక్కడ తెస్సలోనిక సంఘం అనేది ఇంకా మెరుగ్గా ఉంది, కొరింథీ సంఘం కంటే ఎంతో ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగి ఉంది కాబట్టి మంచి సంఘం. If the good church has to become an excellent church, కాబట్టి ఇప్పుడు ఈ మంచి సంఘం దాంతో సంతృప్తి పడక ఇంకా ఎక్సలెంట్ అనే సర్టిఫికేట్ పొందడం కోసం ఇంకా మెరుగ్గా ఉండాలి. he is giving them a commandment, he is reminding them a commandment. దానికోసం వారికి ఒక చక్కటి ఆజ్ఞని గుర్తు చేస్తూ ఉన్నాడు. That's why he says, for you know what commandments we gave you. కాబట్టి మేము ఇంతకు ముందు ఏదైతే ఆజ్ఞని మీకు ఇచ్చి ఉన్నామో అది మీరు ఎరుగుదురు. Your sanctification. అది ఆ ఆజ్ఞ ఏంటంటే మీరు పరిశుద్ధపరచబడుతూ ఉండటం. Sanctification is a big word. చూడండి, పరిశుద్ధపరచబడటం అనేది చాలా పెద్ద వచనం. It's a big area. అది దాని యొక్క పరిధి ఎంతో విస్తృతంగా ఉంటుంది. In that area he has taken one particular thing. కాబట్టి ఆ పరిధిలోంచి ఒక్క అంశాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. That means that's very 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 important. అంటే అది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది. For this is the will of God, your sanctification, that is that you abstain from sexual immorality. అదేంటి అంటే మీరు ఆ జారత్వం నుంచి దూరంగా ఉండటయే దేవుని చిత్తము అని 3వ వచనంలో చెప్పాడు. Yeah, you have to know how to possess your own vessel in sanctification and honor. కాబట్టి ప్రతివాడు తన ఘటమును ఎలా కాపాడుకోవాలో దాన్ని ఎరిగి ఉండితే దేవుని చిత్తము అని మరొకసారి నొక్కి వక్కాణించాడు. Yeah, some people say the ఘటమును is wife. Yeah, ఘటము is wife. ఘటము. Yeah, vessel. The vessel is your wife. అక్కడ ఘటము అంటే ఇంకొక అర్థం ఏమొస్తుందంటే నీ భార్య. It also says your own body. అంటే నీ సొంత శరీరము అనే అర్థం కూడా అక్కడ ఉంది. Yeah, but don't be like the Gentiles with passion, sexual passion. కాబట్టి అన్యులవలే కామాభిలాషి యందు నీ మనసుని కేంద్రీకరించవద్దు, అలాంటి వైఖరిని నువ్వు కలిగి ఉండవద్దు. We read so many things, no, people involving in sexual sin. మనకు లోకంలో తెలుసు, లోకం అంతా కూడా భ్రష్టత్వంలో, లైంగికపరమైనటువంటి పాపంలో కూరుకుపోయి ఉంది అని. How they involve in such sexual sins? కాబట్టి వాళ్ళు ఎలా ఆ లైంగికపరమైనటువంటి పాపంలో పడిపోతారు? First it starts in their mind. మొట్టమొదట అది మనసులో ప్రవేశిస్తూ ఉంది పాపం అనేది. They don't have a control in their mind and thought. వారి యొక్క ఆలోచన జీవితం అనేది వారి యొక్క స్వాధీనంలో ఉండదు, వారి యొక్క అదుపులో ఉండదు. The things they watch through their eyes. ఏదైతే వారి కంటితోటి వారు చూస్తూ ఉన్నారో దాని పట్ల వారికి నియంత్రణ ఉండదు. If your eyes keep on lusting against the opposite sex, ఇప్పుడు ఒక మనిషి యొక్క నేత్రం మరి ఎదుటి లైంగిక వ్యక్తి పట్ల చూస్తూ ఉంటే, ఆకర్షణతో చూస్తూ ఉంటే, now mobile has made it very easy. అది ఇప్పుడు రోజుల్లో అరిచేతులు ఇమిడిపోయే మొబైల్ ఫోన్ అనేది ఇంకా సులభతరం చేసింది. You need not go out anywhere. ఇంకా ఎక్కడికి బయటికి వెళ్ళే పని లేదు. You just see the mobile. కాబట్టి ఆ మొబైల్ ఫోన్లోనే మరి నువ్వు చూస్తూ ఉండవచ్చు అనేక చిత్రాలు, pornography, అదేవిధంగా మరి బూతు చిత్రాలు, half naked pictures, అర్ధనగ్న దృశ్యాలు, and you pollute your mind. ఇటువంటి వాటి ద్వారా కూడా మనసు ఏమవుతుందంటే ఎంతో కలుషితం అయిపోతుంది, అపవిత్రత అయిపోతుంది. And those thoughts are like bad seeds sown into your body. వాటి ద్వారా వచ్చే తలంపులన్నీ కూడా చెడు బీజాలుగా, విష బీజాలుగా మనసును నింపుతాయి. You know, when you put a seed on the ground, చూడండి, ఉదాహరణకి భూమిలో ఒక విత్తనాన్ని విత్తినప్పుడు first lot of roots go in. ఆ విత్తనం ఎలా అది ఉంటుంది అంటే అది చాలా భూమి లోపలికి ఎంతో లోతుగా అది వెళ్తూ ఉంటుంది. It has a grip because of the roots. ఎందుకంటే ఆ వేర్లు భూమిలోకి తన్నుకుపోతూ ఉంటాయి, తద్వారా అది ఎంత పట్టు కలిగి ఉంటుంది. And then 1 or 2 leaves appear slowly. అది ఆ పట్టు చూచుకున్న తర్వాత, పట్టు కలిగిన తర్వాత 1-2 లేత ఆకులు పైకి కనిపిస్తూ ఉంటాయి. We see only the leaves and remove the leaves. మనం ఏం చూస్తామంటే ఈ ఆకులే కదా, కొద్దిపాటి ఆకులే కదా అని ఆకుల్ని పీకేస్తాం. But the root is deep there. Whenever there is an opportunity, suddenly it will appear. అయితే దాని వేర్లు చాలా లోతుగా బలంగా ఉన్నందున మరలా అవకాశం పుంజుకోవడంతో అవి మళ్ళీ చిగురిస్తాయి. Yeah.
So you need to have control in your thought. అంచేత ఆలోచన జీవితం అనేది వేరు లాంటిది. ఆలోచన జీవితం పట్ల మనం ఎంతో జాగరూకత కలిగి ఉండాలి. If you are addicted to pornography, in the name of Jesus, I ask you, come out of it. ఒకవేళ భూత చిత్రాలను చూసే ఆ బలహీనత మీలో ఉంటే నేను యేసు ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను, దాని నుంచి మీరు బయటపడండి. Especially young boys and girls. ముఖ్యంగా యవ్వన బాలురు, అదేవిధంగా యవ్వనస్తురాళ్ళు, And grown up people also. అదేవిధంగా పెద్దవారు కూడా. You may be doing ministry, మీరు బహుశా పరిచర్య కూడా చేయవచ్చు, but you may be addicted to seeing. అటువంటి వాటిని చూడటంలో మీరు ఆ వ్యసనంలో కూరుకుపోయి ఉండవచ్చు. We were in some other country, ఒక విదేశంలో ఉన్నప్పుడు and 2 children, అక్కడ 2 పిల్లలు, small girls, చిన్న బాలికలు, both are sisters. వాళ్ళిద్దరూ కూడా సహోదరీలు. They used to come to our house to study. వాళ్ళు మా గృహానికి చదువు నిమిత్తమై వచ్చేవాళ్ళు. Their father is a pastor. వాళ్ళ నాన్నగారు ఒక సంఘ కాపరి. He goes to many European countries to preach. ఆయన విదేశాలకు అనేక ఐరోపా దేశాలకి సేవ నిమిత్తం వెళ్తూ ఉండేవాడు. And when they come to our home, they want mobile to see some of the formulas, and they say they want to study something. వారు మా గృహానికి వచ్చినప్పుడు మా ఫోన్ నుంచి కొన్ని ఫార్ములాలు లేకపోతే ఆ యొక్క ఎడ్యుకేషన్ నిమిత్తమై కొన్ని విషయాలు చూచేవారు. After some time, when they ask mobile, we don't give. కొద్ది కాలం అయిన తర్వాత వాళ్ళు మొబైల్ అడిగినప్పుడు మేము ఇవ్వలేదు. And they stopped coming. వాళ్ళు మేము ఇంకా మొబైల్ ఇవ్వట్లేదు కాబట్టి మా దగ్గరికి రావటం మానేశారు. So they came only for mobile, not for studying. చూడండి, అంటే వాళ్ళు కేవలం మేము ఇచ్చే మొబైల్ కోసం వస్తున్నారు కానీ నిజంగా చదువు కోసం రావట్లేదు. When we saw the history of what they were seeing, we were really shocked. వాళ్ళు ఏం చూశారు మా మొబైల్ నుంచి అనేది మేము ఒక్కసారి పరికించినప్పుడు మేము ఎంతగానో దిగ్భ్రాంతి చెందాం. Yeah, obscene pictures. ఎంతో అశ్లీలమైనటువంటి చిత్రాలు They are seeing. వాళ్ళు మా ఫోన్ నుంచి వాళ్ళు చూడటం అనేది మేము ఎరిగాం. Children growing in a pastor's house. చూడండి, ఒక సంఘ కాపరి ఇంట్లో వాళ్ళ సొంత పిల్లలు ఎలా ఉన్నారు. Addiction. వాళ్ళు అట్లాంటి వ్యసనంలో ఉన్నారు. So we can't say, oh, this child looks holy, so he is not tempted. We cannot say. కాబట్టి ఒక సంఘ కాపరి పిల్లలు కాబట్టి చూడటానికి ఆత్మీయులుగా కనిపిస్తున్నారు కాబట్టి మంచివారు అని మనం చెప్పజాలం. So check your children when they are using mobile. What is the history they have seen? You check it. కాబట్టి మన పిల్లల్ని కూడా వాళ్ళు ఏం మొబైల్ ఫోన్లు మనం కొనిపిస్తూ ఉన్నాము, ఆ మొబైల్ ఫోన్ ద్వారా వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు అనేది కూడా ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అవసరత తల్లిదండ్రులకి ఉన్నది. If the addiction is very strong, very difficult to come out of it. కాబట్టి ఆ యొక్క బలహీనత అనేది చాలా లోతుగా ఉంటుంది, దాని నుంచి బయటపడాలి. Yeah. So we read Paul is telling chapter 4. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకి లో ఉన్న సంఘానికి 4వ అధ్యాయంలో మరికొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. Lustful passion is for those who do not know God. చూడండి, ఆ యొక్క లైంగిక వాంఛలు ఎవరుకుంటాయి అంటే దేవుని ఎరగని అన్యజనుల వలె అని చెప్తూ. Those who say you know God, who come to church to hear about God, you flee from the lustful passion. మీరు దేవుని ఎరుగుతారు అని చెప్తున్నారు, దేవుని బిడ్డలు అంటున్నారు కాబట్టి మీరు అటువంటి లైంగిక కామాభిలాష నుంచి మీరు పారిపోవాలి అంటున్నాడు. Very few places we read in the word God will bring you to judgment. బైబిల్లో చాలా కొద్ది స్థలాల్లో ఈ మాట రాసి ఉంది, దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు, God will punish you, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అనే మాట. very strong word Paul is using. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా గట్టి మాట మాట్లాడుతూ ఉన్నాడు. 6th verse, 6వ వచనం. And let no man transgress in this area. ఈ విషయంలో ఎవడను అతిక్రమించకూడదు. Because the Lord is the avenger in all these things. The Lord will punish. ఎందుకంటే మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. I solemnly warn you. కాబట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. So 8th verse is very important. 8వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. If you reject this, you are rejecting the God who gives the Holy Spirit to you. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. So if you are seeing any obscene pictures in the mobile or laptop or tablet, whatever it may be, or if you are drawn towards lust, you are despising God who gives the Holy Spirit. కాబట్టి మీరు ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్లో కానీ ట్యాబ్లెట్లో కానీ లేకపోతే మీ డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ అశ్లీల చిత్రాలు చూస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు దేవుణ్ణి తృణీకరిస్తున్నారు అని. Yeah. And wherever in the Bible, many places we read, no, David lusted after Bathsheba.
మనం బైబిల్లో చూస్తాము దావీదు జీవితంలోంచి ఒక మాట, దావీదు బత్షెబాని చూచాడు అనే మాట. What happens? Uriah was killed. దావీదు బత్షెబాని చూడటం ద్వారా ఏం జరిగిందంటే ఊరియా హత్య జరిగింది. Murder and this sexual sin are closely related. కాబట్టి హత్య, నరహత్య మరియు వ్యభిచారము అనే రెండు కూడా చాలా దగ్గరగా పెనవేసుకుపోయి ఉంటాయి. Even in this world, you see so many killings happen because of the illicit relationship. ఈ లోకంలో కూడా చాలా హత్యలు ఎందుకు జరుగుతాయంటే లైంగిక పరమైనటువంటి అపవిత్రత కారణంగా హత్యలకి అవి చాలా సందర్భాల్లో దారి తీస్తూ ఉంటాయి. See, Amnon lusted after Tamar. ఉదాహరణకి అమ్నోను, తామారు. Amnon is the first son of David. అమ్నోను ఎవరు అంటే దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుడు. And what happened? ఏం జరిగింది? He was killed by Tamar's brother Absalom. తామారు తోటి అతను జరిగించినటువంటి లైంగిక అపవిత్రత కారణంగా మరి తామారు మరొక సోదరుని చేత మరి అబ్షాలోము చేత ఇతను అమ్నోను చంపబడ్డాడు. Murder and adultery. చూసారా, ఒక వ్యభిచారము ఎలా ఆ జారత్వం అనే పాపం ఎలా హత్యలోకి నడిపించిందో. It all starts with the lustful thoughts. కాబట్టి ఇవన్నీ కూడా ఆదిలో ఎలా మొగ్గ తొడుగుతాయి అంటే మోహపు చూపులు, మోహపు తలంపుల ద్వారా. So just because our children are in the church, we should not imagine that they are not tempted in this area. కాబట్టి ఈ యొక్క విషయాల్లో మన యవ్వన బిడ్డలు పడిపోకుండా ఉన్నట్లు మనం ప్రార్థించాలి. Yeah. And 9th verse, the next sin is testing Christ. తర్వాత 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే మరి దేవుణ్ణి శోధించటం. In the wilderness 10 times they tested God. కాబట్టి వాళ్ళు అరణ్య యాత్రలో 10 సార్లు దేవుణ్ణి శోధించినట్లుగా చూస్తాం. Yeah. So God keeps an account how many times we test him. దేవుడు మరి ఒక లెక్క రాసుకుంటూ ఉన్నాడు, ఈ ప్రజలు ఎన్నిసార్లు నన్ను శోధిస్తూ ఉన్నారు అని. Morning I was praying, Lord, I don't know how many times I tested you, Lord. ప్రభువా, నేను ఉదయకాలం నా ప్రార్థనలో ఇలా ప్రార్థించాను, ప్రభువా నా జీవితంలో నేను ఎన్ని పర్యాయాలను శోధించానో నాకు తెలియదు. I really feel sorry for those situations, Lord. Please forgive me and blot it out, Lord. దయగల తండ్రి, ఆ విషయాల్లో దయచేసి నన్ను క్షమించి అది లెక్కలో ఇచ్చి తుడిచివేయండి అని నేను ప్రార్థన చేశాను. When you really repent, the blood of Christ can blot it out. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఆ యొక్క శోధించిన సందర్భాలన్నింటినీ తుడిచివేయని ప్రార్థించాలి. So somebody's video is being run. ఒక వీడియో రన్ అవుతూ ఉంది. And there are a lot of blank pages in between. కాబట్టి ఆ వీడియో చాలా మరి ఖాళీ పేజీలు అక్కడ కనపడ్డాయి. And everybody knows those areas are dark areas where the blood of Christ has cleansed. అంటే అవి ఎందుకు చెరిపినట్లుగా కనపడ్డాయంటే యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త రక్తం ద్వారా ఆ పాపాలకు గురించినటువంటి వృత్తాంతాలు చెరపబడ్డాయి. But we can't do anything about the past. కాబట్టి అట్లా తుడిపేసిన తర్వాత మనం గతించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే అగత్యం లేదు. For example, our past life 500 pages or 1000 pages. ఉదాహరణకి మన గత జీవితం 500 పేజీలు ఉండొచ్చు, లేకపోతే 1000 పేజీలైనా ఉండొచ్చు. And some 200 pages are blank. అందులో 200 పేజీలు అలా ఖాళీగా ఉన్నాయి అనుకుందాం. Because I committed sin and asked for cleansing and God has cleansed me. ఆ 200 పేజీల్లో నేను ఏదో పొరపాట్లు చేశాను, పాపాలు చేశాను. ఆ పాపాలన్నింటినీ కూడా యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తం ద్వారా ఇవన్నీ కూడా తుడపబడ్డాయి. When you take a printout 10 pages, 2 or 3 are blank pages means it's waste. కాబట్టి మనం ఏమైనా తీసుకున్నప్పుడు 2-3 ఖాళీ పేజీలు ఉంటే అవి వృధాగా ఉన్నట్లుగా భావిస్తాం. At least from now on, what are all the pages? Lord, I want it to be completely printed. I don't want any blank pages, Lord. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ప్రభువా నా జీవితం అనే ప్రతి పుట కూడా ఎంతో అర్థవంతంగా ఉండేటట్లుగా, ఇంకా తుడిచిపెట్టే అవసరం లేనట్లుగా ఉండేట్లు సహాయం చేయండి అని మనం దేవుణ్ణి అడగాలి. That means less number of fallings, less number of asking God to cleanse me. అంటే దాని అర్థం ఏంటంటే జీవితంలో మనం ఎంతో అప్రమత్తంగా ఉంటూ మరి పాపానికి దూరంగా ఉంటూ దేవునితో నడవటమే. Lord, I don't want to fall and then come to you for forgiveness. కాబట్టి నేను ఇంకా ఏమాత్రం కూడా పడిపోకుండానట్లు సహాయం చేయండి, నేను ఏమాత్రం కూడా క్షమాపణకు నీ దగ్గరికి రాకుండా ఉన్నట్లు సహాయం చేయండి. Yeah, that is victorious life. అదే జై జీవితం. Yeah, Jesus walked that way. యేసుక్రీస్తు ప్రభువారు ఆ జై జీవిత మార్గాన ఆయన నడిచాడు. He was tempted in all points as we are. మనవలే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనేక విషయాల్లో శోధించబడినప్పటికీ కూడా but he did not sin. ఆయన పాపము లేనివాడుగా, పాపము చేయనివాడుగా ఉన్నాడు. That is the life we are aiming at.
అటువంటి జీవితం కోసం మనం చూస్తూ ఉన్నాం. గురి కలిగి ఉన్నాం. What is testing? ఇంతకీ దేవుని శోధించడం అంటే ఏంటి? You know, small children, చిన్న బిడ్డలు తెలుసు కదా, small babies just started walking. వాళ్ళు ఇంకా నడవటానికి సిద్ధంగా ఉన్నారు. Suppose one boy is walking అప్పుడెప్పుడే బుడిబుడి నడకలో నడుస్తూ ఉన్నాడు ఒక, and he wants to go and he wants to pull that video camera stand. వీడియో కెమెరా స్టాండ్ దగ్గరికి వెళ్ళి దాన్ని లాగాడు అనుకోండి. And when he goes close there, father is telling our mother, say, hey, don't go there, come here. తల్లి కానీ తండ్రి కానీ గమనించినప్పుడు అక్కడికి వెళ్ళొద్దు అంటారు. Then he comes back. అప్పుడు మరలా తిరిగి వస్తాడు. And then slowly he starts walking. మళ్ళా చిన్నగా నడవటం ప్రారంభిస్తాడు. And he turns back and walks. మళ్ళీ వెనక్కి చూస్తూ నడుస్తాడు. Whether mother is scolding or calling, he walks. మళ్ళీ అమ్మ గద్దించినప్పుడు అట్లా నడుస్తాడు. And slowly he touches. మళ్ళీ చిన్నగా వెళ్ళి ఒక టచ్ చేస్తాడు, తాకుతాడు. And sees. మళ్ళీ అమ్మ చూస్తుందా ఏమంటుందో అని ఒక్కసారి అమ్మ ముఖాన్ని చూస్తాడు. And then next he starts moving it. దాని తర్వాత దాన్ని కదుపుతూ ఉంటాడు అమ్మ ఏమనకపోతే. And he sees. మళ్ళీ అమ్మ ఏమంటుందో అని ఒక పర్యాయం పరికిస్తాడు అమ్మ ముఖాన్ని. Then he pushes more. మరలా ఇంకొంచెం ఎక్కువగా ఊపుతాడు. Suddenly it falls and the video camera breaks. అప్పుడు అకస్మాత్తుగా ఆ వీడియో కెమెరా కింద పడి పగులుతుంది. That is testing God. అదేంటి అంటే దేవుని శోధించడం అంటే అట్లా ఉంటుంది. How maximum I can sin. అంటే ఎంత ఎక్కువగా పాపం చేయడానికి అవకాశం ఉంటుందో అంత ఎక్కువగా ఆ మేరకు వెళ్ళి పాపం చేయడం. So that God does not punish me. అంత చేసినా కూడా దేవుడు నన్ను శిక్షించడు అని అనుకోవటం. I go here. అట్లా కొంచెం పక్కకు వెళ్ళటం. God is not punishing me. దేవుడు నన్ను శిక్షించలేదు కదా అనుకోవటం. Nothing happens. నాకేం జరగలేదు కదా అనుకోవటం. I continue to go to church, get a good witness. కాబట్టి నేను సంఘానికి క్రమంగా వెళ్తాను, నేను సాక్ష్యం కూడా కలిగి ఉంటాను. I go again. ఇంకొంచెం నేను దేవునికి దూరంగా వెళ్తాను. Nothing happens. ఏం కావట్లేదు. Go again. ఇంకొంచెం దూరంగా వెళ్తాను. That is testing God. అంటే దాని అర్థం ఏంటంటే అది ఏంటంటే దేవుని శోధించడం. You think that God is very busy and he is not looking at you. అప్పుడు నువ్వేమనుకుంటావంటే దేవుడు ఎంతో తీరిక లేకుండా ఉన్నాడు, నిన్ను చూడలేదు అని నువ్వు భ్రమిస్తా ఉన్నావు. But God has a book of life. అయితే దేవుని దగ్గర జీవ గ్రంథము అనే పేరు గల గ్రంథం ఉంది. He knows how many times you are testing God. అందులో నువ్వు దేవుణ్ణి ఎన్నిసార్లు శోధిస్తున్నావో ఆయన నమోదు చేస్తూ ఉన్నాడు. 10 times. 10 సార్లు ఇజ్రాయేలీల అరణ్యయాత్రలో దేవుని శోధించినట్లుగా ఇక్కడ చూస్తా ఉన్నాం. Yesterday I told you, read 1 Corinthians 10 and Hebrews 3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, అదేవిధంగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చదవమని నిన్నటి దినాన్ని నేను చెప్పాను. ఆల్సో Psalm 106. అదేవిధంగా కీర్తనల గ్రంథం 106వ కీర్తన కూడా ఈ సందర్భంగా చదవండి. How their life was in the wilderness. 106 completely explains. ఇజ్రాయేలీల యొక్క అరణ్య జీవితం అంతా కూడా వృత్తాంతం 106వ కీర్తనలో లిఖించబడింది. 14th verse, they became lustful and tested God. అక్కడ 106:14 తిప్పుదాం. దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథం 106:14, 106వ కీర్తన 14వ వచనం. They tested God. వారు దేవుణ్ణి 14వ వచనం రాయబడిన మాట ఏంటి అంటే అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. See 12th verse, they believed and they were praising songs. చూడండి 12వ వచనంలో రాయబడిన మాట, అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. But 13th verse, very quickly they forgot God. అయితే 13వ వచనం చూసినట్లయితే ఆయనను వారు ఆయన కార్యములు వెంటనే మరిచిపోయిరి. They did not wait for the counsel of God. ఆ దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అనే మాట. And they tested God. అరణ్యములో వారు బహుగా ఆశించి ఎడారిలో దేవుని శోధించిరి. See King Saul, he did this sin. చూడండి మనం ఇప్పుడు ఒకసారి రాజైనటువంటి సౌలు జీవితాన్ని చూస్తే సౌలు కూడా చేసింది ఇదే. God allowed so that Samuel comes late to meet Saul. సమూయేలు ఆలస్యంగా సౌలును కలుసుకోవడానికి వచ్చాడు. And he was waiting. అంటే సమూయేలు రావడం కొంచెం ఆలస్యమైంది సౌలు దగ్గరికి. Why can't I sacrifice? అప్పుడు సమూయేలు ఇచ్చేదేంటి, ఆయన ఇస్తేనే నా బలి, నేను ఇస్తాను ఆయనకు బదులని త్వరపడి సమూయేలు చేయాల్సిన పని సౌలు చేశాడు, దేవునికి బలి ఇవ్వటం. It was not the king's job to sacrifice. వాస్తవానికి రాజు పని వేరు, యాజకుని పని వేరు. యాజకుని పని ఇప్పుడు రాజైన సౌలు చేయటం only జరిగింది. For prophets have to sacrifice. కాబట్టి బలి ఎవరు అర్పించాలంటే అది రాజు చేసే పని కాదు, అది యాజకుడు చేసే పని. He waited. అతను కనిపెట్టాడు. And then he took it and sacrificed. చివరికి తొందరపడి ఆయన
దేవుని సముఖంలో ఆ బలిపీఠం ఎదుట బలిని ఇప్పుడు రాజైన సౌలు అర్పించాడు. So many times we are also tempted. చాలాసార్లు మనం కూడా సౌలు వలె ఎంతగానో మనం శోధించబడతాం. We don't wait for God's time and God's counsel. అంటే దేవుని సమయం రాకముందే మనం తొందరపడటం, దేవుని యొక్క ఆలోచన తెలుసుకోకముందే తొందరపడటం. And we test God. అట్లా దేవుని శోధించే జీవితం కలిగి ఉంటాం. There's another verse in Psalm 106. ఇదే 106వ కీర్తన మరొక మాటను చూద్దాం. Yeah. What does it say? అక్కడ ఏం చెప్పబడింది? 30 and 31st verse. ఇక్కడ చూడండి 30-31 వచనాలు చూద్దాం. 106వ కీర్తన 30-31. Phinehas, he hated the people who were committing adultery. ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయిను. They were committing adultery in the temple of God, tabernacle. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో జరిగే ఆ లైంగిక ఆ యొక్క వ్యభిచారం లేకపోతే అపవిత్రతని ఫినెహాసు ఏం చేశాడంటే దాన్ని లేకుండా అతను ప్రతిదండన చేశాడు. And generation after generation it was counted as righteousness for Phinehas. కాబట్టి ఫినెహాసు దేవుడు ఏది ఓర్వలేకపోయాడో అది ఫినెహాసు కూడా ఓర్చుకోలేక అక్కడ శిక్ష అనేది విధించాడు. కాబట్టి అది తరతరాలు కూడా ఫినెహాసు చేసింది ఒక నీతిగా ఎంచబడింది. You want to be righteous before God? కాబట్టి మీరు కూడా దేవుని ఎదుట నీతిమంతురాళ్ళుగా నిలిచి ఉండాలని ఆశిస్తూ ఉన్నారా? Hate sin like Phinehas. కాబట్టి ఫినెహాసు పాపాన్ని ఎలా ద్వేషించాడో అలాగే మీరు కూడా పాపం పట్ల అటువంటి విముఖత కలిగి ఉండాలి. ద్వేషం, zeal like Phinehas. ఫినెహాస్లో ఏ రోషం అయితే ఉందో అటువంటి రోషాన్ని మనం కూడా కలిగి ఉండాలి. God said all your generations will be priests. కాబట్టి ఆ ఫినెహాస్ చేసింది అనేక తరాల్లో అది జ్ఞాపకార్థంగా లేక మెచ్చుకోబడుతుంది అన్నాడు. The last sin mentioned is 10th verse, murmuring. తర్వాత 10వ వచనంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చివరి పాపం నమోదు చేయబడింది. 10వ వచనంలో 10:10లో అక్కడ సణుగుట అనే పాపం. Yeah, murmuring comes because of dissatisfaction. ఇంతకీ ఈ యొక్క సణుగు అనే దానికి మాతృమూర్తి ఎవరు అంటే అసంతృప్తి నుంచి ఈ సణుగు అనేది జనిస్తుంది. Are you dissatisfied with your husband? నీవు నీ భర్తను బట్టి అసంతృప్తిగా నీ జీవితంలో ఉన్నావా? Are you dissatisfied with your wife? లేకపోతే భర్తలైతే నీ భార్యను బట్టి నువ్వు అసంతృప్తిగా ఉన్నావా? Children, are you dissatisfied with your parents? బిడ్డల విషయానికి వస్తే బిడ్డలు తమ తల్లిదండ్రుల విషయమై అసంతృప్తిగా ఉన్నారా? Are you dissatisfied with the salary or the job God has given you? లేకపోతే నీ అంతటి నీవే మరి దేవుడు నీకు ఇచ్చే ఉద్యోగం పట్ల కానీ దేవుడు నీకు ఇచ్చే ఆ జీతం పట్ల కానీ అసంతృప్తిగా ఉన్నావా? Are you satisfied with the church God has placed you? లేకపోతే దేవుడు నిన్నించినటువంటి ఆ సంఘం పట్ల అసంతృప్తితో ఉన్నావా? Are you satisfied with the elders God has given you? లేకపోతే దేవుడు ఆ సంఘానికి అనుగ్రహించినటువంటి సంఘ పెద్దల పట్ల నువ్వు అసంతృప్తిగా ఉన్నావా? If not, you will start murmuring in your heart. కాబట్టి అంచేత నీ హృదయంలో నీకు సణుగు అనేది ఉద్భవిస్తుంది. And here it says they were perished, destroyed because of murmuring. కాబట్టి వారు అరణ్యంలో సంహరించబడ్డారు. ఆ సంహరించబడటానికి గల ఒక కారణం ఇక్కడ రాయబడింది. అదేంటంటే వాళ్ళు శనిగారు, గుణిగారు. Yeah, we read in Philippians 2 verses 15-16. ఇప్పుడు మరలా మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికకి వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. It is a command. అక్కడ ఒక ఆజ్ఞని మనం చూస్తాం. 14-15. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. Do everything without murmuring and complaining. అక్కడ మీరు చేసే ప్రతి కూడా సణుగులు సంశయాలు లేకుండా చేయండి మీరు చేసే సమస్త కార్యాలు అని ఉంది. Doing everything without murmuring and complaining. కాబట్టి మీరు చేసే ప్రతి కార్యములు కూడా సణుగులు సంశయాలు లేకుండా చేయండి అనే ఆజ్ఞని అక్కడ మనం పొందాం. So children, don't murmur. Why always the same food, same dosa, same sambar? కాబట్టి ఎందుకని మా అమ్మ రోజు కూడా ఇదే ఆహారం వడ్డిస్తూ ఉంది, ఇదే సాంబారు, లేకపోతే టిఫిన్ ఎప్పుడు దోశలేనా, ఇటువంటి మీరు అనుకోకండి. Yeah, we have to be thankful to God for the food that we receive. కాబట్టి మీ అనుదిన జీవితంలో ఏదైతే ఆహారం మీరు పొందుతూ ఉన్నారో ఆ ఆహారం పట్ల దేవునికి కృతజ్ఞత చెల్లించే వైఖరి కలిగి ఉండండి. One person says, ఒకానొక వ్యక్తిలా అన్నాడు, I was complaining about my shoe. నా యొక్క పాదరక్షల గురించి నేను ఫిర్యాదు చేశాను. Until I saw somebody without legs. ఎప్పుడు చేశానంటే నేను ఒకటి చూడటం జరిగింది, అసలు కాళ్ళే లేని వ్యక్తిని చూసేంత వరకు కూడా నా పాదరక్షలను బట్టి నేను ఎంతో సణుగుతూ ఫిర్యాదుతో ఉండేవాడిని. My dear brothers, we are complaining about the shoe, the size, the color. చూడండి, and many people are without legs. చూడండి, మీకున్నటువంటి చెప్పుల గురించి కానీ షూ గురించి కానీ మీరు అసంతృప్తితో సణుగుతూ ఉంటే మరి కాళ్ళు లేనటువంటి వారిని మీరు చూసినప్పుడు మీ మనోభావన ఎలా ఉంది? Thousands of children in Gaza,
They died because no food. చూడండి, గాజాలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు వేల మంది పిల్లలు లేకపోతే వేల మంది మనుషులు ఆహారం లేక వాళ్ళు ఆకలి చావులు చస్తూ ఉన్నారు. Just 2 days before, 2 రోజుల క్రితం కూడా in this advanced world, we hear people dying without food. కాబట్టి ఈ ఆధునిక యుగంలో ఆహారం లేక ఆకలి చావటం అనేది మనం ఊహించగలమా? 3 times on your table food is there means you are really a blessed person. ప్రతిరోజు కూడా 3 పర్యాయాలు మన ఆ భోజనపు బల్ల దగ్గర భోజనం మనకు అందుతూ ఉంది సకాలానికి. So develop the habit of thankfulness, thanking God. అంచేత దేవుడి నుంచి మనకి ఇవన్నీ కూడా అందుతూ ఉన్నాయి కాబట్టి, దేవుడి నుంచి మనం పొందుతూ ఉన్నాం కాబట్టి కృతజ్ఞత హృదయం అనేది మనం కలిగి ఉండాలి. అవైక్యం. We were traveling in another country. మేము మరో దేశానికి వెళ్తూ ఉన్నాం. And hundreds of kilometers we could not even find one concrete building. చూడండి, ఆ వందల కొద్ది కిలోమీటర్ల యొక్క మా యాత్రలో ప్రయాణంలో ఒక్క కాంక్రీట్ భవనాన్ని కూడా మేము చూడలేకపోయాం. All our huts made up of mud. అన్నీ కూడా మట్టితో చేయబడినటువంటి చిన్న చిన్న గుడిసెల్ని మేము గమనించాం. No tap water. కనీసం అక్కడ ట్యాప్ వాటర్ కూడా లేదు. No projects for supplying water. కాబట్టి అక్కడ మరి మంచినీటిని సరఫరా చేసే వనరులు కూడా ఏమీ లేవు. Morning when they get up, do you know what they do? ఉదయాన్నే వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటో మీకు తెలుసా? They take their donkey. వాళ్ళు ఏం చేస్తారంటే, they take the donkey. ఆ యొక్క గాడిదని తీసుకువెళ్తారు. They don't have Activa, they have donkey only. వాళ్ళకి మనకున్నట్లుగా మరి హోండా యాక్టివా లేవు, స్కూటర్లు లేవు, వాళ్ళకి గాడిదలు మాత్రమే ఉన్నాయి. And they have yellow color plastic cans. దాని తర్వాత పసుపచ్చని ప్లాస్టిక్ క్యాన్స్ ఉన్నాయి. So one rope and 2 cans, another rope 2 cans. So each donkey carries 4 cans. కాబట్టి ఇప్పుడు ప్రతి గాడిద కూడా 2 తాళ్ళు ఉంటాయి. 2 తాళ్ళు 4 ఆ క్యాన్లు కట్టబడి ఉంటాయి. And they walk 5 kilometers, 10 kilometers. కాబట్టి ఆ గాడిదల్ని వాళ్ళు నడిపించుకొని 5-10 కిలోమీటర్లు నడిపించుకుంటూ వెళ్తారు. And some stream will be there, they collect water. కాబట్టి ఎక్కడైనా ఒక చిన్నపాటి నీటి జాడ ఉంటే ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాటితో నింపుకుంటారు. And there they brush their teeth, they take bath and bring water to home. వాళ్ళు అక్కడే బ్రష్ చేసుకొని అక్కడే స్నానం చేసి ఆ నీళ్ళని ఇంటికి పట్టుకొచ్చుకుంటారు. Just for 4 cans of water they allowed to walk 10 miles with the donkey. చూడండి, కేవలం 4 క్యాన్ల కోసం వాళ్ళు దాదాపు 10 మైళ్ళు ప్రయాణం చేస్తారు. Some children were, when we went there, some children were seeing, oh, Indians have come. అక్కడికి మేము వెళ్ళిన తర్వాత కొంతమంది పిల్లలు ఇండియన్స్, భారతీయులు ఇక్కడికి వచ్చారు అని గమనించారు. No shirt. వాళ్ళకి దుస్తులు లేవు. And yeast and flies are all on their body. వాళ్ళకి చొక్కాలు అయితే లేవు, కానీ మనకున్నట్లుగా వాళ్ళు ఈకలు అవన్నీ కూడా వాళ్ళు తగిలించుకున్నారు. They got tired of even chasing the flies. చూడండి, మరి వాళ్ళు ఎంతగానో అది ఆ ఫ్లైట్ని చూసి వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయారు. That is the condition of this world, many places. కాబట్టి చాలా ఈ ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. How much we are blessed. చూడండి, వాటితోటి మనం పోల్చుకుంటే మనం ఎంతగా ఆశీర్వదించబడిన వారు. How can we go on complaining and satisfied, murmuring? అంచేత మనం అనేక సార్లు మనం గొణుగుతూ అసంతృప్తితో ఫిర్యాదు మనస్తత్వంతో ఉండవలసినటువంటి పరిస్థితి ఉందా? So Paul has highlighted the sins of the people of Israel in wilderness. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్రను గురించి ఎంతగానో నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. And following verses he gives the solution. అంతేకాదు, తదుపరి వచనాల్లో ఆయన దానికి పరిష్కారం కూడా చెప్తూ ఉన్నాడు. How can you overcome these sins? కాబట్టి ఇటువంటి పాపాలని ఎలా అధిగమించాలో చెప్తూ ఉన్నాడు. 14th verse. 14వ వచనం. Flee from idolatry. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటూ ఉన్నాడు. Anything you want to value more than God, free, run away. కాబట్టి దేవుని కంటే నిన్ను ఏదైతే అధికంగా ఆకర్షిస్తూ ఉందో ఆ ఆకర్షణ నుంచి నువ్వు పరిగెత్తు అంటూ ఉన్నాడు. And you should flee away. నువ్వు అట్లా పరిగెత్తకపోతే where you should flee to, where you should run to. కాబట్టి నువ్వు తప్పకుండా పరిగెత్తాలి. See the bottle. చూడండి, బాటిల్ ఉంది. This is idolatry. ఇది విగ్రహారాధన అనుకోండి. Run away from idolatry. కాబట్టి ఈ విగ్రహారాధన అనే ఈ గొట్టం నుంచి పరిగెత్తాలి, ఇది మనం అనుకోండి. And run towards fellowship. ఎక్కడికి పరిగెత్తాలి అంటే ఈ విగ్రహారాధన నుంచి లేకపోతే ఆకర్షణ నుంచి మరి ఎక్కడైతే చక్కటి సహవాసం ఉంటుందో సహవాసం దగ్గరికి పరిగెత్తాలి. That is 16th and 17th verse. అది 16-17 వచనాల్లో ఉంది. The fellowship with the body of Christ.
కాబట్టి మరి క్రీస్తు సంఘముతోటి మరి క్రీస్తు శరీరముతోటి సహవాసం కలిగి ఉండటం. Some of you are fleeing away. I appreciate. కొంతమంది నిజంగా ఆ పాపానికి దూరంగా పారిపోతూ ఉన్నారు, దాన్ని నేను మెచ్చుకుంటూ ఉన్నాను. But are you running towards fellowship with the brothers? అయితే ఆ పారిపోవటం ఏ దిశగా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి సహోదరుల దిశగా, సంఘం దిశగా నువ్వు పరిగెత్తూ You ఉన్నావు. have an inherent desire. Oh, when shall I meet my brothers, my sisters? I want to have fellowship. కాబట్టి ఈ పాపాన్ని నేను జయించాలి అంటే నాకు సంఘంలో ఉన్నటువంటి సహోదరుల యొక్క సహవాసం కావాలి అని ఆ దిశగా నీ అడుగులు పడుతూ ఉన్నాయా? Yeah, that is one solution. ఇది ఒక చక్కటి పరిష్కారం. Yesterday some brothers were asking. నిన్న ఒక సహోదరుడు ఇలా అడిగారు, I am tempted constantly in my mind. What shall I do, brother? నా యొక్క మనసులో అనేక పర్యాయాలు నేను శోధించబడుతూ ఉన్నాను, నేను ఇప్పుడు ఏం చేయాలి? I remember when I was young, when such temptations came, I will go to fellowship with one or two brothers. నేను కూడా యవనస్తుడిగా ఉన్నప్పుడు ఇటువంటి శోధనలు నాకు వచ్చినప్పుడు నేను 2-3 ఆత్మ సంబంధమైన ఆత్మీయ సహోదరుల దగ్గరికి వెళ్ళి సమయం గడిపేవాడిని. Throughout 4 years of my college, every day we used to have fellowship. చూడండి, నా యొక్క ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు కూడా నేను ఆత్మీయ సహోదరులతో ఇట్లాంటి సమయం నేను గడుపుతూ ఉండేవాడిని. So every day prayer cell, I have to share something, word of God. ప్రతిరోజు కూడా మరి మా రూమ్లో ప్రేయర్ సెల్ ఉండేది, నేను దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేవాడిని. Morning I will seek God, Lord, what shall I share with them? What shall I share with them? నేను ఉదయాన్నే నేను దేవుడిని అడిగేవాడిని, ప్రభువా ఈ రోజు రాత్రి జరగబోయే ప్రార్థనా కూడికలో నన్నేం చెప్పంటావు, నేనేం చెప్పాలి వాక్యం. So when you are with fellowship with 2 or 3 brothers, share something from the word of God. కాబట్టి మీరు 2-3 సహోదరులు కూడుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ వాక్యం నుంచి ఏదైనా కొన్ని మాటలు పంచుకోండి. So this is with regard to idolatry and fornication. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే విగ్రహారాధన మరియు జారత్వము లేక వ్యభిచారం గురించి చూసాం. Yeah, flee away. దాని నుంచి పారిపోవటం. Flee youthfulness. యవనేచ్ఛల నుంచి పారిపోవటం. Flee away. యవనేచ్ఛల నుంచి పారిపోండి and join the fellowship. అదేవిధంగా సహవాసంలో మీరు ఉండండి. Even the same thing we read in 2 Timothy 2:22. ఇదే విషయాన్ని మనం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూస్తాం. Flee the youthful lust. నీ యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపోము. And join those who are seeking God with a true heart, who seek righteousness, love, faith. ఎవరైతే నీతిని 2 Timothy 2:22. దయచేసి దేవుని యొక్క వాక్యం నుంచి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక. Now flee from youthful lust and pursue. Fleeing is one thing, that is not full, but pursue. నీవు యవనేచ్ఛల నుంచి పారిపోము, పవిత్ర హృదయులై pursue righteousness, faith, love and peace with those who call on the Lord from a pure heart. ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. Yeah, thank you. Yeah. And the second solution. తర్వాత రెండవ పరిష్కారం ఏంటి అంటే 23rd verse. 23వ వచనంలో ఉంది. Seek the things for edification. రెండవది, ఏదైతే నీకు క్షేమాభివృద్ధి కలిగిస్తూ ఉంటాయో వాటిని నువ్వు కోరుకోవటం. I can enjoy all things. నేను అన్ని విషయాలందు నేను ఆనందించగలను. I have a right. నాకు ఆ హక్కు కూడా ఉన్నది. But all things does not edify. అయితే అన్ని విషయాలు క్షేమాభివృద్ధిని కలగ చేయవు. So Paul was selecting the things which will edify. కాబట్టి తన ఆత్మీయ జీవితానికి ఏవేవి క్షేమాభివృద్ధి కరములో వాటిని గురించి పౌలు వెతుకుతూ ఉన్నాడు. So seek for edification. కాబట్టి మన ఆత్మీయ జీవితానికి ఏవేవి క్షేమాభివృద్ధిని కలిగిస్తాయో వాటిని వెతికే హృదయం కావాలి. Don't seek things for your own self. కాబట్టి నీ స్వయం కోసం ఏది కూడా వెతకూడదు. That is 24th verse. అది 24వ వచనంలో ఉంది. Yeah, again he says in 32nd verse. తర్వాత I don't seek of my own. 1 Corinthians 10:32. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. 10:32లో ఆ మాట ఉన్నది. I don't seek my own, but I am seeking the benefit of others. ఇలాగున నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు. 24th verse. Don't seek of your own. 10:24 చూద్దాం. ఎవడను తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చూచుకొనవలెను. Jesus lived a life like that. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి జీవితాన్ని జీవించారు. I would like to close with this verse. కాబట్టి నేను ఈ మాటతోటి ముగిస్తున్నాను. Romans 15:3. రోమా 15:3 చూద్దాం. ఇప్పుడు ఆ మాటతోటి ముగించుకుందాం. 15:3. Romans 15 and verse 3. రోమా 15:3. What does he say?
అక్కడ ఏం చెప్పబడింది? Yeah. Christ did not please himself. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. Yeah. He did not seek his own. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఏమాత్రం కూడా సంతోషపరుచుకోలేదు. And Paul tells about Timothy. పౌలు తిమోతితోటి ఇలా చెప్తూ ఉన్నాడు. All the co-workers are seeking their own. కాబట్టి పౌలు యొక్క మిగతా తక్కిన జతపని వారందరూ కూడా తమ స్వప్రయోజనాన్ని విచారించుకుంటూ ఉన్నారు. But Timothy does not seek his own. తిమోతి ఒక్కడు మాత్రమే ప్రత్యేకంగా తన స్వప్రయోజనాన్ని ఏమాత్రం కూడా కోరుకోకుండా ఉన్నాడు. This is the solution Paul is offering in Corinthians 10. 1 Corinthians 10. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం సారాంశం ఇదే. Flee and join. పాపం నుంచి ఆకర్షణ నుంచి పారిపోయి ఎక్కడైతే దైవికమైనటువంటి వాతావరణం ఉంటుందో, దైవిక సంఘం ఉంటుందో ఆ సహవాసంతో ఉండటం, కలిసి ఉండటం. Don't seek your own, but seek the edification of others. మన సొంతానికి కోరుకోకుండా ఏదైతే క్షేమాభివృద్ధి కలిగిస్తుందో దాన్ని కోరుకోవటం. May God help us to walk that way. ప్రభు అటువంటి మార్గం నడుచుటకు మనందరికీ సహాయం చేయను గాక. Shall we pray? దయచేసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. Heavenly Father, we want to live a life that is pleasing to you, Lord. ప్రభువా, మేమందరం కూడా ప్రభువా ఏదైతే మీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని మాత్రమే చేయడానికి సహాయం చేయండి. Our life should be approved by you, Lord. మా జీవితాలు మీ చేత ఆమోదించబడటానికి ఇష్టపడుతూ ఉన్నాం. We don't just want blessings, కేవలం మాకు ఆశీర్వాదాలు మాత్రమే కాదు, but we want to please you in every way, Lord. మేము మిమ్మల్ని అనేక విషయాల్లో సంతోషపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాం. Help every one of us, oh Father. దయగల తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకి కూడా కావాల్సిన సహాయం దయచేయండి. We want to become excellent, Lord. మేము మీ దృష్టిలో ఉత్తమంగా ఉండడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.